ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా జీవించి దేవుణ్ణి మొరపెడతామో మన శ్రమలన్నీ దేవుడు విడిపిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఈ లోకంలో అనేక శ్రమలు పాలవుతున్నాం, మనకి కష్టాలు వస్తున్నాయి, మనకి నష్టాలు వస్తున్నాయి, మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ మనం తప్పింపబడాలంటే దేవుడి దగ్గరికి రావాలండి. యేసయ్యని సొంత రక్షకుడికి అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తామో ఆయన మన ప్రతి ఒక్క బాధని సిలువలో వహించాడండి. మన ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు కొట్టివేశాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని ప్రతి ఒక్క ఇరుకులో నుంచి, ప్రతి ఒక్క ఇబ్బందుల్లో నుంచి మనం ఎప్పుడైతే దేవుడికి మొరపెడతామో విడుదల చేసేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనం మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టినా, లేదా ఈ లోకంలో అధికారుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టినా, ఈ లోకంలో ఫలాలు గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొరపెట్టినా అది ప్రయోజనం ఉండదు. కానీ మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తామో, ఆయన సొంత రక్షకుడికి అంగీకరించుకుంటామో, నీటి బాప్తీసం తీసుకుంటామో, ఆయన పాదాల దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో దేవుడు ఖచ్చితంగా మన ప్రతి ఒక్క ఇబ్బంది తీసివేస్తాడండి. ప్రతి ఒక్క శ్రమలు తీసివేస్తాడు, ప్రతి ఒక్క కష్టాలు తీసివేస్తాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే దేవుడు ప్రేమ లోతు, పొడుగు, ఎత్తు, వెడల్పు మనం కొల్చలేమండి. ఈ భూమి ఆయన పాదపీఠము, ఆకాశం ఆయన సింహాసనం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ భూలోకం ఆయన పాదపీఠం అంటే ఆకాశ సింహాసనం అంటే దేవుడు ఎంత పెద్దగా ఉన్నాడు, ఆయన ఆలోచన ఆయన శరీరానికి తగ్గట్టుగా ఎంత గొప్పగా ఉంది. మనం ఆయన బిడ్డలం, ఆయన పాలించే ప్రజలం, ఆయన మేపే గొర్రెలమై ఉన్నాం. మనము మన కాపరి, మన ప్రధాన కాపులని యేసయ్యకి మొరపెట్టాలి. అయ్యా నాకు ఈ శ్రమలు ఉన్నాయ్యా, అయ్యా నేను ఇక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను, నాకు ఇది కావాలని ఆశగా ఉందయ్యా, మీ చిత్తంలో ఏముంది నాయన, మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చని ప్రభు అని మనం నోరు తెరిచి దేవుడిని ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఖచ్చితంగా మనకు జవాబు ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనుషులు కాదు మాట అబద్ధం చెప్పడానికి. దేవుడు అవునంటే అవునుగా ఉంటుంది, కాదంటే కాదుగా ఉంటుంది. ఇంత గొప్ప దేవుడు, ఇంత పరిశుద్ధమైన దేవుడు, ఇంత శక్తివంతుడైన దేవుడు మన ప్రతి ఒక్క బలహీనతలు తీసివేయాలని దేవుడు చూస్తుంటే మనం ఇంకా ఈ లోకసారమైనటువంటి శరీరాశకి, నేత్రాశకి, జీవడమ్మానికి మనం లోను కాకూడదండి. మనము దేవుడికి మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు మోషే గారు ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు మోషే గారు దేవుడిని అడిగారు, దేవుడికి మొరపెట్టవయ్యా, వెనకాల సైన్యం వస్తుంది నాయన, ముందు ఎర్ర సముద్రం ఉంది ప్రభువా, మాకు మార్గం లేదు నాయన అని ఎప్పుడైతే దేవుడిని అడిగారో దేవుడు మోషేను కర్ర నీటి వైపు చూపి దాన్ని 2 పాయలుగా చేస్తారని చెప్పారు. మోషే గారి నమ్మకంగా కర్ర చూపించారండి. దేవుడు మనకి కొన్ని చెప్తే నమ్మాలా, కొన్ని మనం నమ్మలేనుగా దేవుడు చెప్తాడైతే మన ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు ఏమి లేని దగ్గర కూడా అన్ని త్యాగల సముద్రం అండి. ఈ లోకాన్ని శూన్యంలో వేలాడి తీసిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఇంత గొప్ప దేవుడు సృష్టికర్తను మనము మన దగ్గర పెట్టుకొని మనం ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టకుండా, మనుషులు సహాయం చేస్తానంటారు, వాళ్ళకి అధికారాలు ఉన్నా కూడా ఓడికి ఎందుకు చేయాలా, లేదా ఈమెకి ఎందుకు చేయాలా, వాళ్ళకి చేస్తే నాకేం వస్తుందని మనం బాధలో సహాయం అడిగినా కూడా మనుషులు లాభాన్ని కోరుకుంటారండి. మన యేసుక్రీస్తు వారు ఏం కోరుకుంటున్నారంటే మన విరిగి నలిగిన మనసుతో దేవుడికి బలులు సమర్పించాలా, మనము దేవుని స్తుతించాలా, గణపరచాలా, మనము దేవుని నిజమైన దేవుడిని నమ్మాలని మాత్రమే యేసయ్య కోరుకుంటున్నారు. కానీ ఈ లోకంలో నాకు డబ్బు బంగారం అది ఇది దేవుడు ఏం కోరుకోవటం లేదండి. అంతా ఆయన చేతుల్లో ఉన్నాయి. మనం ఆయన బిడ్డలు, మనం ఆయన చేతుల్లో ఆయన సృష్టించిన ఆయన పిల్లలు. దేవుని మనం నమ్మకంగా సేవించాలా, నమ్మకంగా ధ్యానించాలా, మనం దేవుడి మార్గంలోకి నడవాలా. మనము నడిచేదే కాకుండా అనేక మందిని కూడా పరలోకాన్ని తీసుకొని వెళ్ళేటువంటి బిడ్డలుగా ఉండాలి. దుష్టుడు, దుర్మార్గుడు, సాతాను, అపవిత్రుడు మనల్ని శోధించాలని చూస్తుంది. నువ్వు నిజంగా ఉంటే నీకెందుకు బాధలు కలుగుతాయి, నీకెందుకు శ్రమలు కలుగుతాయి, నువ్వు నీ దేవుడికి ప్రార్థన చేయొద్దు, నువ్వు చర్చికి వెళ్ళొద్దని అనేక మంది మనుషులు దేవుణ్ణి దూషిస్తూ ఉంటారండి, దేవుణ్ణి ద్వేషిస్తారు. దేవుడిని వాళ్ళ దగ్గరికి తీసుకోవాలంటే వాళ్ళు చాలా
తక్కువగా ఫీల్ అవుతారు. ఆ దేవుడు నాకేం చేశాడు, ఆ దేవుడికి నా మీద కోపం వచ్చింది, లేదా దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నా మొర ఎందుకు ఆలకించడు అని దేవుణ్ణి శోధిస్తూ దేవుణ్ణి నానాకు మాట్లాడుతూ దేవుణ్ణి ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారండి. వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు చేసిన పొరపాట్లు ఎలా వెళ్ళాయో మనం వాళ్ళకి అర్థం కావటంలా, వాళ్ళు చేసినే వాళ్ళ మీదకి వచ్చాయని వాళ్ళు అర్థం చేసుకోకుండా పరిశుద్ధుడైన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మనం రక్షించేటువంటి దేవుడు, ఆయన మీద మనుషులు ఎత్తి పెట్టుకొని ఉంటారండి. అవునండి, ఈ లోకంలో సేవకుల మీద, ఈ లోకంలో ఉంటే మనుషులందరూ వ్యతిరేకులు అయ్యారు. మనుషులు కూడా, ఆయన విశ్వాసులైన వారు కూడా దేవుడి మీద సనుక్కుంటూ గొనుక్కుంటూ ఆయన నాకేం చేశారని అంటున్నారు. వీళ్ళు యేసయ్యకి ఏమన్నా చేశారా? యేసయ్య ఏమో వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలా, బలం ఇవ్వాలా, మంచి ఉద్యోగాలు ఇవ్వాలా, డబ్బు ఇవ్వాలా, సొంత ఇల్లులు, కార్లు, ఫోన్లు, వాహనాలు అన్నీ ఇవ్వాలి. కానీ వాళ్ళైతే ప్రార్థన చేయరు, వాళ్ళైతే చర్చికి రారు. ఇదేమన్నా మనం ఆలోచిస్తే మంచిదే అండి. దేవుడు తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేతులతో చేసుకున్న మనుషులు ఆయన కొడుతున్నా, తిడుతున్నా, వాళ్ళ నోట్ల నుంచి దేవుడి పైన ఉమ్ము వేసిన, కొడరాలతో కొడుతున్న, చేతులకి కాళ్ళకి చీరలు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినా కూడా దేవుడు తను ఎంత తగ్గించుకున్నాడు. దేవుడు ఒక్క మాట సెలవిస్తే పరలోకం నుంచి దూతలు వస్తాయి, లేదా దేవుడు ఇచ్చిన ఊపిరే కాబట్టి ఆయన లాక్కోవచ్చు. అయినా కూడా దేవుడు ఎంత తగ్గించుకున్నాడు. మనము అంత తగ్గించుకోలేకపోయినా మనకి దేవుడు ప్రేమను బట్టి మనల్ని మనం దాంట్లో కనీసం ఒక 10% అయినా మనలో తగ్గింపు మనస్తత్వం ఉంటే మనము ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టమండి, దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలా. మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెడితే టైం వేస్ట్ అండి. సహాయం చేస్తారంటారు, చేతులు ఎత్తేస్తారు. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడతామో దేవుడేమో సాక్షాత్తు మన సహాయం చేయకపోయినా దేవుడు మనుషుల్ని పంపిస్తాడు. మనుషుల్ని పంపించేది దేవుడే. మనుషుల హృదయాన్ని ప్రేరేపించేది దేవుడే. నా బిడ్డ ఇబ్బందుల్లో ఉన్నాడు, నా బిడ్డ శ్రమలో ఉన్నాడు, నా బిడ్డ ఇరుకులో ఉన్నాడు, నా బిడ్డ కష్టంలో ఉన్నాడు, నా బిడ్డ నాకు మొరపెడుతున్నాడు, నువ్వు వెళ్ళు, సహాయం చెయ్యని ఒక మనిషిని దేవుడే పంపిస్తాడని. మనం కొన్నిసార్లు అంటాం, అయ్యా దేవుడు లాగొచ్చి నా సహాయం చేసావయ్య అంటే దేవుడు మన బాధను చూసి ఆ మనిషిని మన కోసం పంపించాడని మనము చాలా థ్యాంక్స్ గివింగ్గా దేవుడికి ఉండాలి. కానీ మనుషులకు కృతజ్ఞతగా ఉంటున్నారు, కానీ దేవుడికి కృతజ్ఞత లేకుంటే మనం చాలా ఇబ్బంది పడాలి. కాబట్టి మనం దేవుని ఆత్మీయ బిడ్డగా, దేవుడికి మొరపెట్టే బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మమ్మల్ని ఆదుకుంటున్న నాయన, ఆదరిస్తున్న నాయన, రక్షిస్తున్న నాయన, కాపాడుతున్న నాయన, అయ్యా మేము బ్రతికున్నామంటే మీ కృపే నాయన, మేము ఆరోగ్యంగా ఉన్నామంటే మీ కృపే నాయన, మేము సజీవ లెక్కలో ఉన్నామంటే మీ కృపే నాయన, మేము ఇంకా ఊపిరితో ఉన్నామంటే మీ కృపే కదా ప్రభువా. అయ్యా రక్షించమని అడుగుచున్నాము నాయన. అయ్యా ఈ లోకంలో మనుషులకు కాదునైనా మొరపెట్టేది ప్రభువా. అయ్యా మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ లోకంలో రాజుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా మేము మీ పాదాల మీద పడి గోచారుతున్నాము తండ్రి. మా ప్రతి ఒక్క ఇబ్బందులు తీసివేయండి నాయన, మా ప్రతి ఒక్క కష్టాలు తీసివేయండి నాయన, మా ప్రతి ఒక్క శ్రమలు తీసివేయండి నాయన, మా ప్రతి ఒక్క కన్నీరు తీసివేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా మీ పాదాల మీద పడి గోజాడుతున్నాం నాయన. యేసయ్యా మీకు మొరపెట్టేదానికి మాకు శక్తిని, బలాన్ని దయచేసి విశ్వాసం మీరు ఆవగించుతో పోల్చారు. ఆ విశ్వాసం మేము కొన్నంత చేసుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోటి నరుడికి మేలు, అది మోపిన వాడు యెహోవాయే కాబట్టి మీ కాడి మోసేదానికి సహాయం దయచేయండి అయ్యా. చనిపోయిన వారి గురించి అయితే కాదు, కానీ వాళ్ళ బంధువర్గాలు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు, వాళ్ళ కొలిక్స్ని దేవా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా నా ప్రార్థన దయతో ఆలకించండి, ఆమేన్ అని ముద్ర వేయమని అడుగుచున్నాము. అయ్యా చనిపోయిన వారిని అయితే మేము తిరిగి చూడలేని, తిరిగిలేని లోకానికి వెళ్ళిపోయారు. మీలో ఉండి చనిపోతే దేవా అయ్యా మేము ఎప్పటికైనా వాళ్ళు చూస్తాము, నిరీక్షణ ఉంటుంది. గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే, స్వస్థపరచమని వాక్కును పంపి బాగు చేయమని, వాళ్ళ గాయాలు మాన్పమని అడుగుచున్నాం. అదే విధంగా ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, వాళ్ళిద్దరు కలిసి ఉండాలయ్యా. యేసు వాళ్ళకి మంచి బలమైన బిడ్డలను దయచేయండి ప్రభువా. బిడ్డలు లేకుంటే మంచి గర్భఫలాలతో ఆశీర్వదించండి నాయన.
సియోనులో నుంచి ఆశీర్వదించండి అయ్యా. మీ బండ మీద వాళ్ళు తమ కుటుంబాన్ని కట్టుకునేదాన్ని సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దయను వర్ధిల్లిన దేవా, ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లాలయ్యా. మీ సేవ చేయాలయ్యా, మీ కాడి మోయాలయ్యా. ఏ వయసు వారైనా కొత్త దయా కిరీటాన్ని ఇచ్చారు, సంవత్సరం అంతా కాపాడారయ్యా. సహాయం దయచేయమని అడుగుచున్నాం. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్ ఐసీయూ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారో స్వస్థపరిచి బాగు చేసి మీకు మొరపెట్టేదానికి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. ఎవరైతే ప్రయాణ బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గంలో ఉందో వేసే వాళ్ళు మంచి ప్రయాణాలు దయచేయమని అడుగుచున్నాం. ఎవరైతే 10th పరీక్షలు రాస్తున్నారో, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో నాయన, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యేదానికి సహాయం దయచేయండి అయ్యా. దేశం మీద దేశానికి యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేమును ఇశ్రాయేలును కాపాడి రక్షించమని మీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. సాతాను శోధనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.